R15 V5 ఈ బైక్ సంబంధించి మేజర్ స్పై షాట్స్ అయితే బయటకు వచ్చినాయి. అండ్ అది ప్రైస్ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, దాని డిజైన్ లీక్స్ అయితే బయటకు వచ్చాయి. అండ్ ఇవి మెయిన్లీ ఇన్సైడర్ లీక్స్ మాత్రమే. అండ్ ముందు చెప్పినట్టు యమహా నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియోలో అయితే నేను అన్ని క్లియర్గా చెప్తాను. అండ్ లాంచ్ డేట్ కూడా చెప్తాను లాస్ట్లో. అండ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ నా R15 V5 గురించి లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. రాత్రి అయితే నిద్ర లేదు, పగలైతే ప్రశాంతత లేదు, మధ్యాహ్నం అయితే భోజనం కూడా ఎగట్లేదు తెలుసా. ఏనన్నా దుఃఖం వస్తుందా? ఎందుకంటే మీరు కింద సబ్స్క్రైబ్ చేయట్లేదు, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం 2Kకి కొంచెం దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద మోస్ట్ అవైటెడ్ R15 V5 గురించి. అండ్ ఇప్పుడు దీని స్పై షాట్స్ అయితే చూద్దాం. దీని స్పై షాట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అండ్ జూన్లో అయితే ఈ ఫొటోస్ అయితే వచ్చినాయి. సో ఈ స్పై షాట్స్ అనేది ఒకసారి చూద్దాం. R15 V5లో బిగ్గెస్ట్ చేంజ్ వచ్చేసి డిజైన్. ఇప్పుడు ఇక్కడ డిజైన్ చూస్తుంటే కొంచెం R7తో కంపేర్ చేస్తున్నారు చాలామంది. అండ్ చాలామంది అయితే కొంచెం V3లా ఉందంటున్నారు. సో అది చూడాలి. అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్పుడైతే మనం చెప్దాం ఎలా ఉందో. అండ్ దీని లుక్స్ వచ్చేసి కొంచెం స్లిమ్మర్, షార్పర్ అండ్ ఏరోడైనమికల్గా కూడా చాలా బాగుంది. అండ్ దీన్ని పర్ఫెక్ట్ రేస్ బైక్లో అయితే ట్రీట్ చేస్తున్నారేమో నాకు తెలిసి. అండ్ ఇవి మనం చూస్తున్న లీక్స్ అయితే ఇవి జస్ట్ స్పై షాట్స్ అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ ది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అండ్ మళ్ళీ చెప్తున్నాను దీని గురించి. అండ్ ఇప్పుడు దీని న్యూ ఫీచర్స్ గురించి మాట్లాడదాం, ఏదైతే వీళ్ళు చెప్తున్నారో. అండ్ ఇందులో ఇప్పుడు హైలైట్ వచ్చేసరికి ఏంటంటే, అండ్ V5లో మనకి TFT డిస్ప్లే అయితే వస్తుంది, ఫుల్ కలర్ డిస్ప్లే. లైక్ అపాచీ RTR 310 కానివ్వండి, KTM RC 125 కానివ్వండి, అలా ఫుల్ కలర్ డిస్ప్లేతో వస్తుంది. విత్ నావిగేషన్, కాల్స్, మెసేజెస్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో అయితే వస్తుంది. మరికొన్ని వచ్చేసి USB ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఏదైతే V4లో ఉందో అవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తుంది ఈ బైక్లోకి. ఇప్పుడు సస్పెన్షన్ అండ్ మెకానికల్ ట్వీక్స్లో వచ్చేసరికి సస్పెన్షన్లో కొంచెం చేంజ్ అయితే గమనిస్తున్నాం. ఎందుకంటే స్పై షాట్స్లో చూస్తుంటే కొంచెం ఫ్రంట్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి కొంచెం బీఫియర్గా కనిపిస్తుంది. బెటర్ డాంపింగ్ కోసం కావచ్చు. అండ్ మెకానికల్ వచ్చేసి R15 అంటే 155cc VVA విత్ VVA. సో పవర్ అండ్ టార్క్ సేమ్ ఉండొచ్చు. అండ్ బెటర్ ఇంజన్ రిఫైన్మెంట్ అయితే ఉంటుంది V5లో. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్ అండ్ డేట్ లాంచ్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1.90 to 2.10 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వీళ్ళు ఇన్సైడర్ లీక్స్ అయితే చెప్పారు. అండ్ మనకి అఫీషియల్ లాంచ్లో కొంచెం చేంజ్ అయితే ఉండొచ్చు, కొంచెం ప్రైస్ అనేది ఎక్కువే ఉంది R15 V4తో కంపేర్ చేస్తే. ఇది ప్రైస్ సంబంధించి. అండ్ అఫీషియల్ డేట్ వచ్చేసి వీటి రిపోర్ట్స్ ప్రకారంగా మనకి 2025 ఎండింగ్లో కానీ ఎర్లీ 2026లో కానీ ఫెస్టివల్ సీజన్ అప్పుడు లాంచ్ అయితే చేస్తున్నాం అని టాక్ వచ్చింది. మరి యమహా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయాలి. సో ఇది యమహా R15 V5 గురించి. అండ్ చాలామంది డౌట్ ఏంటంటే V4 కొనాలా లేదా V5 కోసం వెయిట్ చేయాలా. సో ఇదైతే మీకు క్లారిటీ ఇస్తున్నాను. పర్ఫార్మెన్స్ అండ్ పవర్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. జస్ట్ TFT డిస్ప్లే అండ్ కలర్ఫుల్ డిస్ప్లే అయితే వస్తుంది. సో వెయిట్ చేయాలనుకుంటే యూ కెన్ వెయిట్ ఫర్ ద V5 వర్షన్, లేకపోతే V4 తీసుకోవచ్చు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి R15 V5 గురించి మీకైతే నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కమెంట్ చేయండి. అండ్ ఇన్స్టాలో V5 గురించి ఒక రీల్ అయితే అప్డేట్ ఇస్తాను. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అయితే కింద ఫాలో అయిపోండి. అండ్ మేక్ షూర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.